ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో దేవుని బిడ్డలని మీ అందరికీ ప్రభు పేరు నిండైన వందనాలు. మీ పక్కలకు వందనాలు చెప్పండి. బాగున్నారని అడగండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 138వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టెను. ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. చాలండి, చిన్న ప్రార్థన. పరలోకమందున్న పరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి యేసయ్య, నీ యొక్క పరిశుద్ధ నామానికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు ఈ యొక్క ఆదివారపు ఆరాధనలో పాడిన పాటలను బట్టి, చెప్పబడిన సాక్ష్యాలను బట్టి నీకే మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. అలాగనే ప్రభువా, కొన్ని నిమిషములు నీ యొక్క మాటలను ధ్యానిస్తుండగా మానవ స్వరమైన నా స్వరాన్ని పూర్తిగా మరుగుపరచండి. నీ సిలువు చాటున నన్ను నిలవబెట్టి మరుగు చేసి ప్రభువా, నీ రక్తములో తల నుండి అరికాల వరకు నన్ను కడిగి నీ నోటి బోరగా ఈ పూట నన్ను వాడుకున్నామా. కుడి వచ్చిన నీ బిడ్డలతో, నాతో, మందరితో నీవు మాట్లాడమని, ఇక్కడున్న వారికి ఎవరికి ఏ మాటలు అవసరమో, ఈ వాక్యం వింటున్న వారికి ఏ మాటలు అవసరమో నీ ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా దర్శించమని, నీ ప్రత్యక్షతను అనుగ్రహించమని, నీ వాక్కుతో మాట్లాడమని వాక్యమై ఉన్న యేసుక్రీస్తు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూసినట్లయితే చదవబడిన వాక్య భాగ్యాన్ని పిల్లల కీర్తన గ్రంథం 138వ అధ్యాయం 6వ వచనంలో మాట నేను చదువుతున్నాను. మరొకసారి జాగ్రత్తగా వినండి. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టెను. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఈ యొక్క వాక్య భాగాన్ని మనము చూసినట్లయితే ఈ వాక్యాన్ని ఎవరు రాశారు అంటే, ఈ కీర్తనల గ్రంథాన్ని రాసింది, ఈ 138వ అధ్యాయాన్ని రాసిన భక్తుడు దావీదు గారు. ఎవరు చెప్పండి? దావీదు గారు ఈ యొక్క కీర్తనని రాశారు. అయితే ఆయన ఏ సందర్భంలో రాశారు, ఎందుకు రాశారు అంటే, ఆయన ఈ కీర్తన రాయడానికి గల కారణము దేవుడు ఆయన చేసిన ప్రార్థనలను బట్టి, దేవుడుకు ఆయన పెట్టిన మొరను బట్టి, దేవుడు ఆలకించి ఆయనకిచ్చిన జవాబును బట్టి కృతజ్ఞత మనసు కలిగి దావీదు గారు ప్రియులారా కృతజ్ఞతతో రాసిన కీర్తన ఈ 138వ దావీదు కీర్తన. దేవునికి స్తోత్రం. అయితే ఈ యొక్క కృతజ్ఞత కీర్తనలో నుండి ఈరోజు దావీదు జీవితం ద్వారా దేవాది దేవుడు మనకు నేర్పించే కొన్ని విషయాలను మనము నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దావీదు ఒక సామాన్యమైన గొర్రెల కాపరి. గొర్రెలు కాసుకునే దావీదు ప్రియులారా దేవుడు గొప్ప రాజుగా ఆయన చేశాడు. దేవునికి స్తోత్రం. అయితే దావీదు గారి జీవితంలో ప్రియులారా శత్రువైన సౌలు కూడా ఎంతగానో తరివాడు. ఎందుకు తరివాడు అనంటే, తన ప్రాణాన్ని తీయడానికి సౌలు రాజు ఎంతగానో దావీదు గారిని తరివితే, కానీ సౌలు యొక్క జీవితంలో నుండి శత్రువుగా ఏర్పడిన సౌలు చేతిలో నుండి దేవుడు పిల్లల రక్షించి మళ్ళీ దావీదుకే చంపే అవకాశం వచ్చే రీతిగా దేవుడు అప్పగించిన దావీదు ఎంత మాత్రము శత్రువైన సౌలును చంపకుండా ప్రేమించి క్షమించి దేవుడు అంత మాత్రమే దావీదు జీవితంలో ఎదుర్కొన్న అనేక శ్రమల్లో నుండి కృతజ్ఞతగా ఆయన రాస్తున్నాడు. అయితే దావీదు ఎదుర్కొన్న ప్రతి శ్రమలో, ప్రతి కష్టములో, ప్రతి ఇరుకులో, ప్రతి ఇబ్బందిలో, ప్రతి వ్యాధి బాధలో దావీదు ఒక మనసు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి, దావీదు ఒక మనసు కలిగి ఉన్నాడు. ఎలాంటి మనసు అంటే దావీదు ప్రియులారా
దీన మనసు. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఏ మనసు? దీన మనసు. ప్రియులారా, దీన మనసు కలిగి ఉన్న దావీదు జీవితంలో కొన్ని కార్యాలు దేవాది దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. దావీదు జీవితంలో కాదు, దీన మనసు కలిగి ఉంటే, పరిశుద్ధ గ్రంథములో దీన మనసు కలిగి ఉన్న వారి ఎడల దేవుడు చేసే కార్యాలు ఎన్నో దాచబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అసలు దీన మనసు దావీదు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఈ రోజు పరిశుద్ధ సన్నిధానానికి వస్తున్న దేవుడు బిడ్డల ప్రియమైన వారలారా, మీ జీవితంలో దేవుడు అనేక కార్యాలు చేయాలి అని అంటే, అద్భుత క్రియలు చేయాలంటే, ఆశ్చర్య కార్యాలు జరిగించాలంటే, ఈ యొక్క దినాల్లో దేవుని మందిరానికి వస్తున్న నీవు దావీదు వలె దీన మనసు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి, దావీదు వలె దీన మనసు కలిగి ఉండాలి. హల్లెలూయా. కాబట్టి దీన మనసు అంటే, దీనత్వం అనగా వినయం. చెప్పండి, దీనత్వం అనగా వినయం. వినయాన్ని కలిగి ఉండాలి, దీన మనసు కలిగి ఉండాలి. ఇంకా చెప్పాలంటే కనుక తగ్గింపు తత్వం. ఏ తత్వం చెప్పండి? తగ్గింపు తత్వం. దావీదు జీవితంలో దావీదు ఎంతగానో తగ్గించుకున్న మనసు కలిగిన వ్యక్తి దావీదు. దేవునికి స్తోత్రం. ఏమండి, ఆయన రాజుగా అయిపోయినప్పటికీ కూడా, రాజు స్థానంలో కూర్చున్నప్పటికీ కూడా దీన మనసు కలిగే ఉన్నాడు. దేవుని ఎదుట వినయ మనసు కలిగే ఉన్నాడు. దేవుని ఎదుట నా దేవుడు నన్ను చూస్తున్నాడని ఎప్పుడు దావీదు గొర్రెల కాసుకున్నప్పుడు ఎలాంటి మనసు కలిగి ఉన్నాడో, దేవుడు గొప్ప రాజుగా మార్చిన తర్వాత కూడా అదే దీన మనసు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడు కూడా తన విషయంలో గర్వాన్ని రానివ్వలేదు. వినయాన్ని కలిగి ఉండడమే నేర్చుకున్నాడు, దీనత్వం కలిగి ఉండడమే నేర్చుకున్నాడు. తద్వారా దేవుడు తన జీవితంలో ఇంకా గొప్పగా హెచ్చించడం, ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. నీ జీవితంలో కూడా నీవు దీన మనసు కలిగి ఉండాలి. దేవుని మందిరానికి వస్తున్నాము అంటే మనము దీన మనసు కలిగి ఉండాలి. బిడ్డలు, యవన బిడ్డలు తల్లిదండ్రుల ఎడల దీన మనసు కలిగి ఉండాలి. తగ్గింపు తత్వం ఉండాలి తల్లిదండ్రుల ఎడల. చదువుకున్న మీరు ఒకవేళ స్కూల్కి వెళ్తున్నా, కాలేజీకి వెళ్తున్నా, ఎక్కడ ఉంటున్నా, మీరు చదువుకోవడానికి వెళ్తున్నప్పుడు అక్కడ మీరు దీన మనసు కలిగి ఉండాలి. ఏమండి, ఒక చోట పని చేస్తున్నా దీన మనసు కలిగి ఉండాలి. దేవుని మందిరములో ఉంటున్నా దీన మనసు కలిగి ఉండాలి. మనం ఎక్కడ ఉన్న ప్రియులారా, క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా దీన మనసు కలిగి మనం జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే దీన మనసు కలిగి ఉంటే దేవుడు చేసే కార్యాలు. దేవునికి స్తోత్రం. చెప్పండి, దీన మనసు కలిగి ఉంటే యేసయ్య చేసే కార్యాలు. హల్లెలూయా. ప్రియులారా, దీన మనసు కలిగి అంటే ఏంటో మనం నేర్చుకున్నాం. అయితే దీన మనసు కలిగి ఉంటే దేవుడిని జీవితంలో చేసే కార్యాలు ఏంటో చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 35వ అధ్యాయం 10వ వచనం. పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథం 35వ అధ్యాయం చదవమ్మ. 10వ వచనం. అప్పుడు యెహోవా, నీ వంటి వాడి ఎవడు? మించిన బలము గలవారి చేతి నుండి దీనులను, దోచుకున్న వారి చేతి నుండి దీనులను, దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా ఎముకలనియు చెప్పుకొనుచున్నను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, దావీదు గారు ఈ యొక్క 35వ కీర్తన కూడా ఆయన రాశారు. ఆయన 10వ వచనంలో ఆయన అంటున్న మాట ఏంటి అంటే కనుక, అప్పుడు యెహోవా, నీ వంటి వాడు ఎవడు? దేవునికి స్తోత్రం. దావీదు అనుభవంలోంచి రాస్తే ఏమంటున్నాడంటే, అయ్యా, నీలాంటి దేవుడు ఎవరున్నారయ్యా? నీలాంటి దేవుడు ఎవరున్నారయ్యా? నీలాంటి దేవుడు ఎవరున్నారు? మించిన బలము గల వారి చేతిలో నుండి, అంటే ఎవరైతే బలము కలిగిన వాళ్ళు ఉంటారో, ఎవరైతే దోచుకున్న వారు ఉంటారో, దోచుకునే మనసు కలిగిన వారు ఉంటారు, బలము కలిగిన మనుషులు కూడా ఉంటారు. ఉండరు చెప్పండి? బలము కలిగిన వారు ఈ లోకంలో ఉన్నారు, దోచుకునే వారు కూడా ఈ లోకంలో
ఉన్నారు. అయితే ఇలాంటి వారి యొక్క చేతుల్లో నుండి దీన మనసు ఎవరైతే కలిగి ఉంటారో ఆ దేవాది దేవుడు అనగా గొప్ప దేవుడు, బలము కలిగిన దేవుడు వాళ్ళని ఏం చేస్తాడంటే తెలుసా, దీన మనసు కలిగిన వారిని విడిపిస్తాడండి. హల్లెలూయా. ఏమంటే అక్కడ వాక్యంలో ఉన్న మాట నా మాట కాదండి. చూడండి అక్కడ ఉన్న మాట ఏంటి అంటే, దోచుకున్న వారి చేతిలో నుండి దీనులను దరిద్రులను విడిపించువాడవు నీవే అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నీవే అంటే ఎవరైనా యేసయ్య. దేవునికి స్తోత్రం. ఎలాంటి దుర్నీతి కలిగిన మనుషులైనా, ఎలాంటి బలము కలిగిన మనుషులైనా, కోపాన్ని కలిగి ఉండేవారు, వాళ్ళ బలాన్ని చూసుకుని విర్రవీగిపోయేవారు మనుషులు కొంతమంది లోకంలో ఉంటారు. మనిషి ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఎవరో ఒకరు శత్రువులు ఏర్పడతారు. శత్రువులు ఏర్పడకుండా ఏ మనిషి కూడా ఉండడు పిల్లలు. ప్రతి ఒక్కరి జీవితంలో మనిషికి మనిషి ఎవరో ఒకరు శత్రువుగా ఏర్పడతారు. దావీదుకి శత్రువు ఏర్పడిపోయాడు. ఎవడు అంటే సౌలు గారు. అలాంటి సౌలు చేతిలో నుండి దేవుడు ఏం చేశాడంటే విడిపించాడు దావీదుని. దేవునికి స్తోత్రం. ఈ రోజు నీ జీవితంలో ఒకవేళ నీకు ఎలాంటి బలము కలిగిన మనుషులు, రాజకీయ బలము చూసుకుని నీ మీద గొడవకు వచ్చేవారు, కండ బలాలు కలిగి నీ మీదకి గొడవకు వచ్చేవారు, నువ్వు చేసే వ్యాపారం చేస్తుంటే వ్యాపారంలో నీ మీదకి దాడులు చేసేవారు, నువ్వు తీసుకున్న ఒకవేళ అప్పులను బట్టి కట్టలేని పరిస్థితుల్లో మన మీదకి గొడవలకు వచ్చేవారు. ఏమండి, అంత మాత్రమే కాకుండా మనము ఎదుగుతున్న దాన్ని ఓరవలేక చూస్తూ స్వార్థపు మనసు కలిగి వీడిని ఎలాగైనా సరే అణిచివేయాలని చెప్పి వాళ్ళ బలంతో మనల్ని తొక్కేయాలని చూసే మనుషులు, ఇలాంటి యొక్క వ్యక్తులందరి నుండి కూడా దేవుడు అంటండి దీన మనసు కలిగి ఉన్న వారిని విడిపిస్తాడంట. హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు, నాకు ఎవరు కూడా నీ పడ్డ బాధ నుండి, నీ పడుతున్న ఇబ్బంది నుండి, నీ పడుతున్న కష్టం నుండి, నీ పడుతున్న పోరాటం నుండి నన్ను ఎవరు విడిపించేవారు నాకు కనబడతలేదండి అని బాధపడేవారు ఉంటారు. అయితే అలాంటి వారితో ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే మాట ఏంటి అంటే, నీకు రాజకీయ బలం లేకపోవచ్చు, బంధువుల బలం లేకపోవచ్చు, స్నేహితుల బలం లేకపోవచ్చు, నీ ఇంటి వారి బలం నీకు లేకపోవచ్చు, ఏ బలము నీ దగ్గర ఉన్నా లేకపోయినా, ఎంత బలము కలిగిన వ్యక్తులైనా సరే వాళ్ళ చేతిలో నుండి విడిపించేవాడు యేసయ్య నీకున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు విడిపిస్తాడు అంటే కనుక, నువ్వు ఎప్పుడైతే దీన మనసు కలిగి దేవునితో నడుస్తూ ఉంటావో నీ మీదకి వచ్చే శత్రువులను ఆయన వాళ్ళ చేతిలో నుండి ఆయన యేసయ్య నిన్ను విడిపించే దేవుడు. హల్లెలూయా. శత్రువులు ఒకరే కాదండి, మన శరీరాల మీద దాడి చేసే రోగాల నుండి కూడా ఆయన విడిపించే దేవుడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎప్పుడైతే దీన మనసు కలిగి దేవుని సన్నిధికి వచ్చి నిన్నుగా తగ్గించుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థించడం మొదలు పెడతావో, ఆ ప్రార్థన విన్న ఆయన కాస్త నీకున్న రోగం నుండి కూడా నిన్న ఆయన విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. స్వస్థపరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నిర్గమాకాండంలో రాయబడిన మాట ప్రియులారా, నిన్ను ముట్టు స్వస్థపరుచు యెహోవాను నేనే అన్నాడు ఆయన. 15వ అధ్యాయము 26వ వచనంలో ఉంటదన్నమాట. ఎందరైతే యేసు యొద్దకు వచ్చి యేసయ్యా, యెహోవా, మా ప్రభువా, నన్ను స్వస్థపరచు నాయన, నా శరీరంలో ఈ బలహీనత ఉంది, ఈ బలహీనతను నన్ను విడిపించు నాయన, నువ్వు నోరు తెరిచి ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నిజముగా మొరపెడతావో ఆయన నీకు సమీపంగా ఉండి ఆయన నిన్ను స్వస్థపరిచి నీకున్న రోగం నుండి విడిపిస్తాడు ఆయన. హల్లెలూయా. ఎలా విడిపిస్తాడు అంటే, ఆయనకు ప్రార్థన చేస్తే ప్రియులారా నీ జీవితంలో మరి ఎన్నడూ ఆ రోగము రాకుండా సంపూర్ణ స్వస్థత ఇస్తాడు. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. సంపూర్ణ స్వస్థత ఇస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన మాటగా అంతా శక్తి ఉంది, ఆయనలో ఎంతో జీవం ఉంది. అది నువ్వు నమ్మగలిగితే తప్పకుండా నీకున్న రోగము నుండి ఆయన స్వస్థపరుస్తాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య మాటలో విడుదలున్నది, యేసయ్య స్పర్శలో స్వస్థత ఉన్నది, యేసయ్య చూపులో క్షేమమున్నది,
యేసయ్య ప్రేమలో ఆదరణ ఉన్నది. అందరూ నమ్మాలిరా యేసయ్య దేవుడని, వెలిగెత్తి చెప్పాలిరా రాజులకు రాజని, గలమెత్తి పాడాలిరా మహిమ ఘనత నీకని. చప్పట్లో లోకాన చాటాలిరా త్వరలో రానున్నాడని. యేసయ్య మాటలో విడుదలున్నది, యేసయ్య స్పర్శలో స్వస్థతున్నది, యేసయ్య చూపులో క్షేమమున్నది, యేసయ్య ప్రేమలో ఆదరణ ఉన్నది. యేసయ్య మాటలో విడుదలున్నది, యేసయ్య స్పర్శలో స్వస్థతున్నది, యేసయ్య చూపులో క్షేమమున్నది, యేసయ్య ప్రేమలో ఆదరణ ఉన్నది. హల్లెలూయా. యేసయ్య మాటలు ఏముంది? విడుదల ఉంది. దేవునికి స్తోత్రం. యేసయ్య స్పర్శలు ఏముంది? స్వస్థత. దేవునికి స్తోత్రం. యేసయ్యలో విడుదల, స్వస్థత, గొప్ప కార్యాలు ఆయన ద్వారాగా మనము చూడగలం ప్రియులారా. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో రోగమే కాదు, ఇంకా పడుతున్న అప్పుల బాధలు ఏవైనా సరే నిన్ను నువ్వుగా తగ్గించుకుని దేవుని సన్నిధికి వచ్చి దీన మనసు కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థించగలిగితే, ప్రభువా ఈ అప్పుల ద్వారాగా నలిగిపోతున్నాను నాయన, నన్ను ఈ అప్పులన్నిటి నుండి నన్ను విడిపించి ప్రభువా నన్ను ప్రార్థించగలిగితే తప్పకుండా దేవాది దేవుడు నువ్వు కలిగి ఉన్న పరిస్థితి అంతకంటే ఎంత భారం నీలో ఉన్న అప్పులను బట్టి ఒకవేళ బ్రతకడం ఎందుకు, ఇంకా చనిపోతే రైట్ అని చెప్పి సూసైడ్ యొక్క ఆలోచనలు కలిగి ఉన్న దేవుడు నిన్ను తప్పకుండా నీకు ఏదో ఒక విధంగా ఆయన కృప చూపించి, నువ్వు ఆయన సన్నిధిలో ప్రార్థించగలిగితే కనుక ఏదో ఒక విధంగా ఆయన కృప చూపించి నిన్ను ఆయన విడిపిస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేన మనసు కలిగి ఆయన దగ్గరికి వస్తావో, ఎప్పుడైతే దేన మనసు కలిగి నువ్వు ప్రార్థిస్తావో, ఎప్పుడైతే నిన్నుగా తగ్గించుకుంటూ దేవునితో నడవడం ఆరంభిస్తావో, తప్పకుండా ఆయన నీకున్న ప్రతి పరిస్థితి, అది రోగమైనా, అది అప్పులైనా, మరొకటి ఏదైనా సరే దేవుడు తప్పకుండా నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, నువ్వు దేన మనసు కలిగి ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే, నువ్వు ఎంత ఘోర పాపములో పట్టబడి ఉన్నా, ఏ పాపము నిన్ను బందీ చేసే ఉన్నా, ఆ పాపము ద్వారాగా నీకు వచ్చే శాపం ఏదైనా, ఆ పాపం అంతటిని కూడా నిన్ను విడిపించే అధికారము కలిగిన ఏకైక దేవుడు నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఆయన నిన్ను విడిపిస్తాడు. నువ్వు ఏ పాపములో పట్టబడి ఉన్నా సరే. పాపములో పట్టబడ్డం ఏంటండి పాస్టర్ గారు అని అంటే, ఒక వ్యక్తి కనుక తాగుతున్నాడు అనుకోండి, ఆ వ్యక్తిని ఏమంటాం? ఇది తాగుతున్నాడు, పాపిష్టోడు, అథవా తాగుడు మానట్లేదని తిడతాం. తాగి అలవాటు పడ్డవాడు ఎక్కడ మానతాడు చెప్పండి? శరీరము దేనికైనా అలవాటు పడ్డదంటే ఇంకా దాన్ని పీకుతా ఉంటది, అదే చేయడానికి మనిషి వెళ్ళిపోతా ఉంటాడు. పాపానికి అలవాటు పడి తాగుతా ఉంటాడు. తాగేవాడికి ఆడికి ఉంటది, ఏంటో తెలుసా? మానేయాలరా బాబు అని. కానీ ఆడు మానలేడు. కొంతమంది మానాలని కొన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తారు. ఎన్నో ప్రయత్నాలు చేసే వాళ్ళు ఉంటారు. ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, కానీ అది కొన్ని దినాలనే వాళ్ళ జీవితంలో వాళ్ళు కలిగి ఉంటారు. తర్వాత మళ్ళీ దాన్ని ఏం చేస్తారు? కొనసాగిస్తారు. అయితే ఈ మాటలు వింటున్న వాళ్ళు, ఒకవేళ ఎవరైనా మీ కుటుంబాల్లో కానీ, మీ భర్తల్లో కానీ, ఒకవేళ వాక్యం వింటున్న వారిలో కానీ తాగుడికి ఒకవేళ బానిస అయి ఉంటే, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా దాన్ని నువ్వు విడిపించబడలేకుండా ఉంటే, ఆ తాగుడనే పాపము నిన్ను బందీగా చేసి ఉంటే, ఆ బంధింపబడిన వ్యక్తి కాస్త దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే, ఆ వ్యక్తి దేవుని మందిరానికి రాగలిగితే, నన్ను విడిపించు ప్రభువా ఈ పాప బంధకములో నుండి ప్రార్థించి నోరు తెరిచి అడగగలిగితే, ఆ తప్పకుండా ఆ యొక్క బంధకం నుండి దేవుడు ఏం చేస్తాడు తెలుసా?
విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయనకి సాధ్యం అది. అందుకే ఈ రోజు నాడు మీరు యూట్యూబ్లో కానీ సాక్ష్యాలు చూసినా, టీవీలో క్రైస్తవ ఛానల్స్ లో చూసినా ఎంతో మంది తాగుబోతులు, ఏమండి, బాగా పిచ్చగా తాగేవారు, వారిని ఏమంటారు? గమ్ముని తాగుబోతీయడం అంటారు. అలాంటి మాటలు, అవమానాలు, నిందలు పడ్డ వ్యక్తులే ఈరోజు మైకులు పెట్టుకుని గొప్ప గొప్ప సాక్ష్యాలు చెబుతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గల కారణం ఏంటి అంటే ఆ వ్యక్తి పాప బంధకములో ఉన్నాడు. ఆ వ్యక్తికి ఉన్న బలహీనత ఆ పాపాలతో బందీ అయి ఉంటే, ఎప్పుడైతే దీన మనసు కలిగి యేసు యొద్దకు వచ్చి ప్రార్థన చేసుకోవడం మొదలు పెట్టాడు, ఆయనకున్న దీన మనసును బట్టి దేవుడు ఆ బంధకాలను విడిపించాడు. దేవునికి స్తోత్రం. అలాగనే ఎంతో మంది ఉన్నారు. పాపానికి బానిసలైన వారు ఎంతో మంది ఉన్నారు. అనేక అక్రమ సంబంధాలకు బానిసలైన వారు ఉన్నారు. అనేకమైన మనిషికి ఉండే బలహీనతలు బట్టి అనేక మంది బందీలైపోయిన వారు ఎంతో మంది. అయితే ఆ బంధకాల నుండి దేవుడు విడిపిస్తాడు. ఎప్పుడు తెలుసా? దీన మనసు కలిగిన దేవుని సన్నిధిలో వచ్చి ప్రార్థించగలిగితే, దీన మనసు కలిగిన దేవునితో నడవగలిగితే. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ భూలోకంలో జీవించిన క్రీస్తు కొరకు గొప్ప అద్భుత సాక్షిగా నిలబడిన వ్యక్తి, ఆయన పేరు ఏంటి అంటే కనుక పరిశుద్ధ అగస్టిన్. చెప్పండి, పరిశుద్ధ అగస్టిన్. ఈ పరిశుద్ధ అగస్టిన్ గారికి జీవితాన్ని మనము వెనక్కి వెళ్ళి ఆలోచించినట్లయితే, ఈ యొక్క పరిశుద్ధ అగస్టిన్గా పేరు పొందుకున్న ఈయన జీవితం ఒకప్పుడు పాపిష్టి అగస్టిన్. చెప్పండి, పాపిష్టి అగస్టిన్. పాపిష్టి అగస్టిన్ కాస్త ఏ లోకంలో అయితే పాపిష్టి అగస్టిన్గా పిలువబడ్డాడో అదే లోకంలో దేవుడు పరిశుద్ధ అగస్టిన్గా గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చాడు ఆయనకి. దేవునికి స్తోత్రం. ఎలాగానంటే ప్రియులారా, ఆయన చిన్న వయసులోనే ఒక అక్రమ సంబంధానికి బానిసయి పాపములో జీవిస్తూ తన దేహాన్ని మలినము చేసుకుంటూ, ఏమంటే శరీరాన్ని పాపానికి బానిసత్వమైపోయి శరీర క్రియలకు ఆయన లొంగిపోయి పాపము తన దేహముతో చేస్తా ఉంటుంటే, తన తల్లి గారు దేవుని మందిరానికి వెళ్ళేవారు. ఆమె తన కుమారుడి కొరకు ఎంతగానో ప్రార్థించి, నా కొడుకు నా మాట వింటలేదయ్యా, నా కొడుకు తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు, ఒక స్త్రీకి పాపానికి బానిసగా జీవిస్తా ఉన్నాడు, పాపములో బ్రతుకుతా ఉన్నాడు, బందీ అయిపోయి ఉన్నాడు. దయతో ఏ స్త్రీకైతే నా కుమారుడు బందీ అయిపోయి ఉన్నాడు, ఆ స్త్రీ నుండి నువ్వు విడిపించు నాయనా అని వాళ్ళ తల్లి ఎంతగానో ప్రార్థన చేసి, ఎప్పుడైతే ప్రియులారా తన తల్లి అగస్టిన్ కొరకు ప్రార్థన చేయడం మొదలు పెడుతూ వచ్చిందో, దేవాది దేవుడు ఆమె ప్రార్థనను ఆలకించి పాపిస్ట్ అగస్టిన్ కాస్త పరిశుద్ధ అగస్టిన్గా దేవుడు మార్చేశాడు. హల్లెలూయా. తను ఉంటున్న వీధిలోనే ఒక స్త్రీతో అక్రమ సంబంధాన్ని కలిగి ఉండి చిన్న వయసులో పాపం చేస్తూ ఉంటుంటే, అగస్టిన్ తల్లి చేసిన ప్రార్థనకు అదే వీధిలోంచి మళ్ళీ అదే స్త్రీ తను పిలుస్తుంటే వెనకకు తిరిగి చూడకుండా తన జీవితాన్ని ఎదరికి కొనసాగిస్తూ ముందుకు వెళ్ళాడు. హల్లెలూయా. పాపము తను పలకరిస్తున్నప్పటికీ కూడా పాపం జోలికి పోకుండా పరిశుద్ధంగా జీవించాడు. ఎలాగనంటే తల్లి చేసిన. ఒకరోజు అగస్టిన్ గారిని అడుగుతున్నారు, అగస్టిన్ గారు మీరు ఇంత పరిశుద్ధంగా జీవించడం గల కారణం ఏంటండి అని అంటే, అగస్టిన్ అంటున్న మాట ఏంటి అంటే, నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థనే నన్ను దేవుని యొద్దకు నడిపించింది. అది ఎలా నడిపించింది అంటే, మీరు కనుక సముద్రానికి వెళ్ళి సముద్రం దగ్గర నిలబడితే, సముద్రం ఒడ్డున మీరు నిలబడితే సముద్రంలో ఉన్న కెరట్ ఒడ్డుకు ఎలా కొట్టుకుంటూ వస్తాయో, సముద్రములోకి వెళితే ఎదర కొద్దిగా లోతు ఉంటుంది, ఇంకా వెళ్ళి కొద్ది ఎంతో లోతు ఉంటుంది. ఆ లోతు కలిగిన స్థితిలో నుండి అనగా ఘోరాతి ఘోరమైన లోయపు పాపం స్థితిలో ఉన్న నా జీవితాన్ని ఒడ్డుకు కెరటాలు ఎలా అయితే కొట్టుకొస్తాయో యేసయ్య పాదాల ఎదుగు కొట్టుకొచ్చే విధంగా నా తల్లి కన్నీటి ప్రార్థన చేసింది అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే పాప బంధకాలు ఏమయ్యాడు? బందీ అయిపోయాడు. అలాంటి వ్యక్తిని దేవుడు విడిపించాడు. ఈరోజు మీ కుటుంబంలో ఒకవేళ ఎవరు ఏ బంధకాల్లో ఉన్నా సరే భయపడకండి, దిగులు పడకండి.
దేవుని సన్నిధిలో మీరు దీన మనసు కలిగి ప్రార్థన చేయండి. తప్పకుండా ఒక దినాన దేవుడు వాళ్ళని తప్పకుండా విడిపిస్తాడు. అమ్మిన వరాలు హల్లెలూయా చెప్పండి. తప్పకుండా దేవుడు విడిపిస్తాడు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అన్నాడు భక్తుడు. దేవునికి స్తోత్రం. నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమర్థము సాధ్యం అన్నాడు ఆయన. కాబట్టి దేన మనసు కలిగి నువ్వు దేవుని సన్నిధిలో కనుక నీవు ప్రార్థించగలిగితే, నడవగలిగితే, ఆయన కొరకు జీవించగలిగితే, దేన మనసు నీలో ఉంటే, తగ్గింపుదత్వం నీలో ఉంటే, ఎలాంటి పరిస్థితులు నిన్ను చుట్టుముట్టినా, నీ ఇంటిలో చుట్టుముట్టినా, నీ ఇంటి వారిని చుట్టుముట్టినా, దేవుడు నీకు ఈ రోజు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? ఆయన నిన్ను విడిపిస్తాడు. ఆయన నీ బిడ్డలను విడిపిస్తాడు. ఆమేన్ చెప్పండి. ఆయన నీ బిడ్డలను విడిపిస్తాడు. నీ భర్తని విడిపిస్తాడు. నీ కుటుంబంలో ఉన్న వారిని విడిపిస్తాడు. నువ్వు కలిగి ఉన్న పరిస్థితులు అవి ఏవైనా అన్నిటి నుండి యేసయ్య విడిపించును గాక. హల్లెలూయా. సమర్థుడై నమ్మండి. దీన మనసు కనుక ఏం చేస్తాడు? ఆయన విడిపిస్తాడు. నీకు తెలియదు, నువ్వు ఊహించలేవు ఎలా విడిపిస్తాడని.